నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో పలు కీలక అంశాలకి ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడతీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అదేవిధంగా కేబినెట్ ఆమోదం తెలిపిన అంశాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలోని డిఎల్ పురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకి ఆమోదం. 3 స్టార్ ఆపై పడిన హోటల్ బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునికి ఆమోదం. బార్ లైసెన్స్ల ఫీజుని 25 లక్షలకి కుదిస్తూ ఆమోదం. యువజన పర్యాటక శాఖ జీవోల రాటిఫికేషన్ కి ఆమోదం. 710 కోట్ల హట్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు 2025కి ఆమోదం. నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటర్నింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ఈ ప్రభుత్వం అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతాయనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదో ఊహాజనితమైన హామీలు, ప్రజల్ని మభ్యపెట్టి ఉపన్యాసాలకి పరిమితం అవ్వకుండా ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఏదైతే ఆర్సిలరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 ఫేజెస్లో స్టీల్ ప్లాంట్ ఏదైతే 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్ పురం అనకాపల్లి డిస్టిక్లో డిఎల్ పురం అనే విలేజ్లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ని మాడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయటం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి, రాష్ట్రంలో దాదాపు 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది. కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం 55,964 కోట్ల రూపాయలతో జనవరి 2029కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైమ్ లైన్స్ నిర్దేశించబడి. రాష్ట్ర కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లనిద్ర చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో 4 రోజుల పాటు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో 4వ వంతు కూడా పొరుగు రాష్ట్రాల్లో అమలు కావటం లేదని చెప్పారు. ప్రభుత్వ పథకాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి తెలిపారు. రాజ్యాంగ విరుద్ధ ముస్లిం సవరణ బిల్లుకి టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా కడప క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఆమోదానికి సహకరించడం ద్వారా చంద్రబాబు ముస్లిం సమాజానికి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ముస్లింలను వాడుకొని ఇప్పుడు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. లోక్సభలో టీడీపీ జనసేనల వైఖరితో ముస్లింలను వంచారని అన్నారు. ఆయన ఘాటు విమర్శలు చేశారు. మరి ఈరోజు చూస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వం
మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ మరి ఈరోజు మైనార్టీలకు, ఈ దేశంలో ఉండే మైనార్టీ సోదర సోదరులకు అందరికి కూడా అన్యాయం చేస్తూ మరి ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ బిల్లును కూడా పాసు చేయించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తే నిన్నటి దినం మరి మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ గారు కిరణ్ రిజ్జు గారు మాట్లాడుతూ భారతదేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉన్న సంస్థలు ఉన్నాయంటే అది 3 సంస్థలు ఉన్నాయని చెప్పారు. ఆ 3 సంస్థలు ఏవి అంటే మొదటిగా రైల్వేస్, రెండవది మరి డిఫెన్స్, మూడవది ఈ దేశంలో అతిపెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉండే సంస్థ ఏదైనా ఉందంటే అది వక్ఫ్ బోర్డ్ అని మరి మంత్రి గారు చెప్పడం జరిగింది. మంత్రి గారు చెప్తూ ఒక విషయం చెప్పడం జరిగింది. మరి రైల్వేస్ కు సంబంధించిన మరి ఏదైతే భూములు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో మరి అది ప్రభుత్వానికి కాదా అని చెప్పడం జరిగింది. మరి అదే కాకుండా డిఫెన్స్ కు సంబంధించిన మరి ఏదైతే వక్ఫ్ అంటే ఏంటంటే ఒక్కసారి వక్ఫ్ చేస్తే అది జీవితకాలం వక్ఫ్ గానే ఉంటుంది. ఈ ప్రపంచం ఉన్నంత వరకు అది వక్ఫ్ గానే ఉంటుంది. అది అల్లాహకు వాళ్ళు ఏదైతే దానం చేసిన ఆస్తులు, వాళ్ళు ఒక్కసారి దానం చేసేస్తే ఆ ఆస్తులన్నీ కూడా అల్లాహకు సంబంధించిన ఆస్తులుగా ఈ దేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరులు భావించడం జరుగుతుంది. మరి దానం ఇచ్చిన వ్యక్తి కూడా మళ్ళీ దాన్ని రిటర్న్ తీసుకునే అధికారం మరి ఆ దానం చేసిన వాళ్ళకు కూడా మరి ఆ హక్కు లేదు. మరి అదే కాకుండా ఒక్కసారి వక్ఫ్ చేసిన తర్వాత మరి దానికి సంబంధించిన మరి ఆ చట్టం ప్రకారంగా, వక్ఫ్ చట్టం ప్రకారంగా మరి దానికి కస్టోడియన్ గా మరి ముతవల్లిలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ ముతవల్లి ఏంటంటే అతను ఓనర్ కాదు, కేవలం అతను కస్టోడియన్ మాత్రమే, సంరక్షకుడు మాత్రమే. మరి అతను కేవలం దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అతనిపైన ఉంటుంది. అతను సేఫ్ గార్డ్ చేయాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది. అతను అమ్మేదానికి హక్కు. అగ్నివారిలో కుప్పం యూషన్ అకాడమీ విద్యార్థులు 11 మంది ప్రతిభ చాటుకున్నారు. ఇటీవల గుంటూరులో జరిగిన ఏఆర్ఓ ఆర్మీ అగ్నివారిలో కుప్పంలోని యూషైన్ డిఫెన్స్ అకాడమీకి చెందిన 12 మంది పాల్గొనగా అందులో 11 మంది ప్రతిభ చాటినట్లు అకాడమీ డైరెక్టర్ శివాజీ ఉదయ్ కుమార్ తెలిపారు. సో ఇటీవల కాలంలో విడుదలైనటువంటి ఆర్మీ అగ్నివీర్ రిజల్ట్ సంబంధించి మీరు చూసి ఉంటారు యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు కూడా. సో 12 మందికి గాను 11 మంది సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం. సో అదేవిధంగా ఈ విజయోత్సవం భాగంగా మొన్న సెలెక్ట్ అయినటువంటి మా విద్యార్థులు ఒకరి ఆల్రెడీ పోస్ట్ కూడా వచ్చేసింది, ఒకరు పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఇలాంటి పోస్టులు కూడా చాలా మందికి వచ్చాయి. సో నా జీవిత గమ్యం ఏం లేదు, అంటే జీవితం ఉన్నంత వరకు ఒక 10,000 మంది అయినా సరే ఆర్మీ అగ్నివీర్కి సంబంధించి ఆర్మీలో జాయిన్ చేయడం అనేది నా జీవిత గమ్యం. సో అందులో భాగంగా మీరు కూడా భాగస్వాములు అవ్వాలంటే మీరు ఆర్మీ అగ్నివీర్కి సంబంధించి ఏదైనా అప్లై చేసుకోవాలంటే, డిఫెన్స్ సర్వీస్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు కుప్పం డిఫెన్స్ అకాడమీ అటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. విజయోత్సవంలో భాగంగా ఈరోజు మేము ఒక ర్యాలీగా బయలుదేరి మనం సుభాష్ చంద్రబోస్ గారికి విగ్రహాలకి పూలమాల కూడా వేయించాం. ఈ విషయంలో మాకు సహకరించేటువంటి మా పోలీస్ వారికి కావచ్చు, మాకు కాల్ చేసి అభినందనలు తెలియజేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తిరుపతి గంగమ్మ దేవస్థానం చైర్మన్ గా బిఎంకే రవిచంద్ర బాబుని నియమించనున్నారు. కుప్పంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థాన కమిటీని ప్రభుత్వం నియమించనుంది. చైర్మన్ తో కలిసి 11 మందితో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆలయ చైర్మన్ గా బిఎంకే రవిచంద్ర బాబుని నియమించనుంది. గంగనాథ మహోత్సవ 2025
ఈ పక్క తిరుకోపా ఈ పక్క తిరుకో ఒకసారి ఎట్టండి కుప్పం పట్టణంలో ఓ మోస్తారు వర్షం కురిసింది. దీని ప్రభావం వలన మండలంలో వాతావరణం చల్లపడింది. గత నెల రోజులుగా వేసవి ప్రభావంతో ఉక్కపోతలకి ఉక్కిరిబిక్కిరైన ప్రజలకి గురువారం కురిసిన వర్షంతో కాసింత ఉపశమనం లభించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.